చాలా ఆవేశం వస్తుంది, కానీ ఆడపిల్లని అయిపోయాను, తిట్టడానికి కూడా లేదు. సో ఈ వీడియోలో 2 వీడియోస్ పెడతాను, చివరి వరకు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూకి షేర్ చేయండి. ఫస్ట్ వీడియో చూసేయండి. ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి 30 చేస్తారు. ఇతను అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకొకసారి సనాతన ధర్మం గురించి మాట్లాడితే అతని తల తీసేయాలట. బహిరంగంగా మైకులు పెట్టి ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇదేమీ వీళ్ళకి కొత్త కాదు. భారతదేశానికి ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చిందో వాళ్ళు మత మార్పులు చేయడం కోసం ఎంచుకున్న మార్గం, ఇక్కడ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, వాళ్ళ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పి సో ధర్మం మీద దాడులు చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళకి నేర్పించారు, వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇవాళ ప్రాబ్లం ఏమైతుందంటే పొద్దు నుంచి బిజీగా ఉండి ఇంటికి రాగానే ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రవచనాలు ఎవడు వింటాడు? వీళ్ళంతా క్యాచ్ చేసిరు అన్నట్టు. అందుకే ధర్మ ప్రచారం చేయరు, క్రిస్టియన్స్ తిడతారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఎక్కువ కాంట్రవర్సీ చేస్తూ వస్తాయి, లేకపోతే తిట్టినప్పుడు వస్తాయి. వీళ్ళు అవే చేసుకొని డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు. ఈ గుండుగాడు నిన్నగాక మొన్న స్వధర్మాన్ని విడిచాడు. వీడేమంటున్నాడు ఇప్పుడు? నీతి కబుర్లు వల్లిస్తున్నాడంటే సనాతన ధర్మం గురించి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు, ఫైట్ చేసే వాళ్ళందరూ కూడా ఫేమస్ అవ్వడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం చేస్తున్నారట. కొన్ని రోజుల క్రితం వీడు చేసింది జీసస్ క్రైస్ట్ ని అవమానించి, అతని పుట్టుకను అవమానించిన వీడు ఇవాళ పాడ్కాస్ట్ లో కూర్చొని ఇతర మతస్థుల మీద వీడియోలు చేస్తున్నారంటే వాళ్ళందరూ డబ్బుల కోసం చేస్తున్నారు అంటాడు. చూసి జనాలందరూ పిచ్చోళ్ళ, అంటే ఇన్ని రోజులు నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేసావు కదా, అంటే నువ్వు కూడా డబ్బులు సంపాదించడం కోసమే చేసావా? చాలా మంది పాస్టర్స్, చాలా మంది ముస్లిం సోదరులు బయటికి వచ్చి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు రక్షించడం కోసం ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే చేస్తున్నట్ట? ప్రతి ఒక్క క్రిస్టియన్ పేజ్, ప్రతి ఒక్క ముస్లిం పేజ్ అందరూ డబ్బుల కోసమే చేస్తున్నట్టే కదా వీడి ఉద్దేశంలో. ప్రవచనాలు వినాలా? ప్రవచనాలు ఒక్కటే వింటే ధర్మం రక్షింపబడుతుందా? ఇప్పుడున్న కాలంలో, ఈ సోషల్ మీడియా వచ్చిన ఈ కాలంలో ఒక్క వీడియో చేసి సనాతన ధర్మం ఇలా అని ఒక వీడియో పెడితే అది కోట్ల మందికి రీచ్ అవుతుంది. ఆ కోట్ల మందిలో ఎన్ని లక్షల మంది స్వధర్మాన్ని విడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. అంటే ఆ ప్రమాదాన్ని మనము హ్యాపీగా స్వీకరించాలి. మనం మాత్రం కౌంటర్స్ చేయొద్దు, మనం మాత్రం పోరాటం చెయ్యొద్దు. మనం చేతులకి గాజులు దొడుక్కొని కూర్చోవాలి. వీడిలాగా పిరికితనాన్ని నూరిపోస్తున్నాడు వీడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే సామెత ఈ ప్రమోద్ గాడు గురించే పుట్టింటది. ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నాను, నా ధర్మం మీద జరిగే దాడుల్ని ఆపడం కోసం, జనాల్ని అవేర్ చేయడం కోసం నేను ఎంత నలిగిపోతున్నానో నాకు తెలుసు. నాతో పాటు ఎంతో మంది ఆడపిల్లలు వాళ్ళ వేదనలు, వాళ్ళు పడే బాధల్ని నాతో చెప్తారు. ఇదంతా దేనికి? ఫేమస్ అవడం కోసమా? సగం సగం బట్టలేసుకుంటే వ్యూస్ రావా? ఫేమస్ అయిపోమా? ఇదే దారించుకోవాలా? ఒక్క ట్రోల్ చేస్తేనే విలవిలలాడిపోయిన ఈ గుండుగాడు ఆలోచించాలి. మరి ఒక ఆడపిల్ల ట్రోల్ కి గురైనప్పుడు, ఒక ఆడపిల్లని అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అంత ఫైట్ చేస్తున్నారో ఆలోచించాలి. వీడికి బుర్ర లేదు. నేను అన్య మతస్థులని గౌరవిస్తాను, వాళ్ళ దేవి దేవతలను నేను గౌరవిస్తాను, ఒక మనిషిగా నేను వాళ్ళని చూస్తాను. నాకు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడే అన్య మతస్థులు సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. అలా అని చెప్పి నా ధర్మం మీద దాడులు జరుగుతుంటే నేను ఊరుకుంటానా? మాట్లాడితే అర్థం ఉండాలి, మన పుట్టుకకు ఒక విలువ ఉండాలి. అది లేనివాడు కుక్కతో సమానం. ప్రియ భారత జననీ